అమ్మవారి పాదాలు పట్టుకోవడం అనేటటువంటిది ఎంత అవసరమో చెప్తారు. చెప్తూ ఆవిడ పాదాలు పట్టుకోవడం అంత తేలిక లోకంలో ఇంకొకటి లేదు. ఎందుకని ఆవిడే ఎదురు చూస్తుంటుందిట, ఎవడైనా వస్తాడా నమస్కారం అంటాడా అని చూస్తుంటుందిట. మూకశంకరులు ఆ మూక పంచశతి చేస్తూ ఒక మాట అంటారు, జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధో రంభస్సు భ్రమీతి శిలా అన్నారు. సంతోష తరంగితస్య కామాక్షి పూజ చేసేటప్పుడు పరమ సంతోషంతో ఉపచారం చేశాడనుకోండి అమ్మవారికి, పరమ ఆనందంతో. పూజ అనేది ఎంతో సంతోషంగా చెయ్యాలి. ఏడుస్తూ బాధపడుతూ ఇంకా ఎంతసేపు పడుతుందని చేయకూడదు. పూజ పరమ సంతోషంతో చెయ్యాలి. మనస్సు పొంగు రావాలి పూజ చేస్తుంటే. అలా చేసినవాడమ్మా మళ్ళీ పుట్టడం ఉండదు. ఒకవేళ అలా వాడు పుడితే సముద్రం మీద బండరాయి తేలినట్టన్నారు. ఆవిడ పాదములు పట్టుకున్న వాణ్ణి ఆవిడ అనుగ్రహిస్తుంది.